నమస్తే అండి. నేను రంజిత్ కుమార్, ప్రకృతి వ్యవసాయం, బంటుమిల్లి, కృష్ణా జిల్లా. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది పెసర చేను. చిలకలు తినకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మీకు టపాకాయ సౌండ్ వినిపించుంటుంది. ఈ కవర్లు కట్టాము, అయినా కానీ చిలకలు వస్తున్నాయి. వచ్చి కాయలన్నీ తింటున్నాయి అన్నమాట. ఎలా తిన్నాయో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నేనేం ఏర్పాటు చేశానంటే, ఇట్లాగా తాటా టపాకాయలు, సీమ టపాకాయలు కొంచెం పెద్ద సైజు పెడతాం జరిగింది. ఇదిగో ఇక్కడ ఇది నిప్పు వెలిగించాను తాడికి. ఇవన్నీ తాటా టపాకాయలు, సీమ టపాకాయ, మధ్య మధ్యలో పెద్దది నారబాంబు ఇట్లా కట్టడం జరిగింది. ఇది ఆటోమేటిక్గా తాడు కాలుతూ వస్తుంది. ఒక్కొక్క టపాకాయ ఒత్తి అంటుకోగానే పేలుతూ ఉంటుంది అనమాట. ఈ ఏర్పాట్లన్నీ ఎందుకంటే, పెసర చేలో ముఖ్యంగా ఎదురయ్యే సమస్య కలుపు సమస్య తర్వాత విషయం, కానీ కాయ తయారైన తర్వాత చిలకలు ఎంత నష్టపరుస్తాయి అనేది చూడొచ్చు మీరు. కాయలు ఈ గుత్తి మొత్తం తినేసింది. ఇప్పుడు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. చెట్లకి ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. మొత్తం చెట్టు మొదల్లో ఎన్ని కాయలు రాలిపోయినాయి చూడండి. ఇవన్నీ కూడా చిలకలు తినేస్తున్నాయి అనమాట. మీకు మొత్తం చేనంతా చూపిస్తాను. ఒక్క నిమిషం టైము. చూస్తున్నారు కదా, ఈ కాయలన్నీ కూడా చిలకలు తినేస్తున్నాయి మొత్తం. ఇక్కడ అక్కడ లేదు, చక్కగా నేల మీద వాళ్తుంది. చేను ఖాళీగా ఉండటం వల్ల, మొక్క పలసగా ఉండటం వల్ల నేల మీద వాళ్తుంది. ఒక కాలుతో చెట్టుని పట్టుకుంటుంది, ఒక కాలుతో నేల మీద ఒంటికాలు జపం చేసినట్టుగా నుంచుని చక్కగా కాయ పట్టుకుని మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒలుస్తుందండి కాయని. ఏం ఉండట్లేదు, ఇంకా కాయలు గింజలు అనేవి ఉండట్లేదు, మొత్తం ఒలిచేస్తుంది అనమాట. దీన్ని ఆపడం కోసం నానా రకరకాల ఏర్పాట్లు చేస్తున్నాం. మీరు చూడొచ్చు కాయలు ఎన్ని కాయలు కింద పడిపోయినాయి చూడొచ్చు మీరు. చెట్టు మొత్తం ఇది కూడా, ఈ చెట్టుకి గుత్తులు చూడు. ఈ కాడలు మొత్తం అన్ని ఖాళీ చేసింది. ఈ కాయలన్నీ కింద ఉన్నాయి, రాలిపోయినాయి. ఇవన్నీ తినేసింది తొక్కలు. ఇవన్నీ తప్పలే, గింజలు లేవు దీంట్లో. నిన్న తోలేనని చెప్పి ఇంకా కొంచెం ఎక్కువ అయినాయి, పగబట్టినట్టు ఉన్నాయి. చూడండి ఎన్ని గుత్తులు కాయలు. మనం ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు చేయలేని ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రకృతి వైపరీత్యాలు మనకే, ప్రకృతిలో పెరిగే జంతువులు, పక్షులు, వాటి వల్ల కూడా మనకే ఎఫెక్ట్. సరే ఓకే, తింటే తిన్నాయిలే కొన్ని అనుకోవడానికి. ఇంటి దగ్గర లేకపోతే మామిడి తోటల్లో మామిడికాయలు, జాంకాయలు తింటే ఓకే, పర్వాలేదు. ఇది మనం పంట పొలం కౌలు లేకపోతే ఎంత ప్రయాసలు పడి పంట పండించేటప్పుడు ఇలా చేను పాడు చేసేసే నష్టం ఎక్కువ. ఇంటి దగ్గర మామిడి చెట్లు మనం, లేకపోతే తోటల్లో మామిడి చెట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి చెట్లు. ఎట్లాగో పైన కాయలు తింటాయి, ఫస్ట్ పైన వాళ్తాయి కాబట్టి చిలకలు. పైన కాయలు తినడం వల్ల మనకు నష్టం లేదు, మనం ఎలాగో వాటిని కొయ్యలేం. జాంకాయలు కూడా పైన ఉంటాయి, తింటాయి. అన్ని కాయలు మనం తినలేం, సరే పక్షులు తింటాయి. కానీ ఇది మనం వేసేది మనం బతుకు తెరువు కోసం వేస్తాం పంటలో. కానీ ఇట్లాంటి పంటలనే నష్టపరిస్తే మాత్రం చాలా బాధగా ఉంటుంది. మీరు చూస్తున్నారు, ఇదిగో చెట్టు. ప్రతి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఈ చెట్టుకి కాయలు అనేది లేకుండా చేసింది. ఇగో పక్కన తయారైన చెట్టు కాయ ఉంది, దీనికి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఈ కాయను మొత్తం తినేసింది. ముందు గింజ కడుతూ ఉన్న పెసరకాయలు, అంటే లేతగా ఉన్న కాయలను తింటుంది. ఇట్లాంటి నల్లకాయలను తినట్లేదు, తక్కువ. ఒక్కొక్క చోట కొన్ని చిలకలు ఈ లేతకాయలను కూడా తింటున్నాయి. బహుశా వాటికి వాళ్ళ అమ్మ సరిగ్గా నేర్పించలేదు అనుకుంటా తినడం. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి మీకు. ఇదిగో పెసలు తినేది గింజ మొత్తం నవలచ్చు కదా, తక్కువ వదిలేసి పైన లోపల పెట్టింది. మన ఇంటి దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రజెంట్ నారిమన్లు అలవాటు అనమాట ఇది. అంటే పొట్టు మినపప్పు కడగటం కష్టం అని చెప్పి పొట్టు ఓన్లీ సాయిపప్పు తింటున్నారు కదా. సేమ్ అట్లాగే ఇవి కూడా చూసి యూట్యూబ్లో వీడియోలు చూసి ఉంటాయి. ఇవి కూడా చెట్ల మీద నుంచి పెసర పొట్టు వదిలేసి ఓన్లీ లోపల పప్పు తిన్నాయి చూడండి. ఈ కాయలు మొత్తం ఇవన్నీ ఖాళీ చేసేసినాయి చెట్టు అంతా, చేనంతా. ఇట్లా ఉంది ప్రస్తుతానికి. ఇది చిలకలతో సమస్య. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది తాళ్ళు కట్టాను, అవి ఊగుతున్నాయి, సౌండ్ వస్తున్నాయి. మధ్య మధ్యలో సిల్వర్ ఫాయిల్, గోల్డ్ కలరు
మెరుపులు కట్టడం జరిగింది. ఆ మెరుపులకి ఏమన్నా జడుస్తాయేమో తలుకులు బెలుకులకి అని చెప్పి, అయినా కానీ మనిషి కొంత జడుస్తున్నాయి. అట్లాగే ప్లస్ కొంచెం బాంబులు వేసాము. అంతకుముందు ఒక టపాకాయ కానీ బాంబు కానీ పేలితే ఎగిరి చాలా దూరం వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం పొలం గట్ల మీద చెట్లు ఉండాలి, పక్షులకు ఆవాసం కావాలి, పక్షి స్థావరాలు, పురుగులనేది తినడానికి కంట్రోల్ చేయడానికి, శత్రు పురుగులు తింటాకని చెప్పి కొబ్బరి చెట్లు వేప చెట్లు పెంచుతాం. వీటి మీద వాలి మెయిన్ కొబ్బరి చెట్ల పక్కన ఎక్కువ నష్టపరుస్తాయి అనమాట. చెట్లు ఇక్కడ తింటా ఉంటాయి, మనం వచ్చి తోలితే చెట్టు ఎక్కి కూర్చుంటాయి. మనం చెట్టు ఎక్కి తోలలేం కదా, కష్టపడి చెట్టు ఎక్కితే కిందకి దిగుతాయి. ఇట్లాగే కోతులు అయితే మరీ బీభత్సం అసలు. ఆ కోతులు అయితే మనం తోలేటప్పుడు ఎదురు కూడా తిరుగుతున్నాయి. ఇగోండి ఇక్కడ కట్టిన తాడు ఇది, ఇందాక ఒకటి పేలింది, ఇప్పుడు ఇంకోటి పేలటానికి సిద్ధంగా ఉంది. చూపిస్తాను నేను మీకు. 2 పేలినాయి ఇప్పటికి. మళ్ళీ కింద బాంబు పడి పేలితే ఇబ్బంది అని ఖాళీగా ఉన్న చోట పెట్టడం జరిగింది. ఇప్పుడు అట్లాగే పెసర చేలో లేకపోతే మినప చేలో అపరాల్లో కలుపు సమస్యను ఎలా ఎదుర్కోవడం అనేది కూడా ఒకటి ప్రోడక్ట్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ కలుపు ఎక్కడైతే మొక్క పలచగా ఉందో, తేమ సమానంగా ఉందో అక్కడ కలుపు వచ్చింది బాగా. కానీ దీన్ని అధిగమించడానికి ఇంకొక టెక్నిక్ ఏంటంటే, కింద సంవత్సరం ఒక ప్రయోగం చేసాం. మినుములు, ఉలవలు, బొబ్బర్లు 3 కలిపేసాం, మధ్యలో జొన్న వేసాం. ఎందుకంటే ఉలవలు, బొబ్బర్లు, మొక్కజొన్న లేకపోతే జొన్న మొక్కని అంటుకుని పైకి పెరిగితే మొక్క సాంద్రత ఎక్కువ ఉంటే భూమి ఆకాశానికి అంటే ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే కలుపు రాదనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అలా వేసాము, ఉలవలు, మినువులు అన్నీ కలిపి. అది ఒక టెక్నిక్ అయితే, ఇంకొక ఆలోచన ఏంటంటే, చూస్తున్నారు ఇక్కడ మీరు పలసగా ఉన్న చోట కలుపు బాగా వచ్చింది. ఎక్కడైతే ఒత్తుగా ఉందో మొక్క డెన్సిటీ ఒత్తుగా ఎక్కడైతే ఉందో అక్కడ కలుపు లేదు. ఇక్కడ ఒకవేళ కలుపు మొక్క విత్తనం కానీ మొక్క మొలిచిన సూర్యరశ్మి తగలక దానికి ఆగిపోద్ది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది ఒక రకం పెసరు. ఇది కొంచెం చెట్టు పెసరు, కాయ పెద్దగా ఉంటుంది, గింజ వెడల్పుగా ఉంటుంది, గింజ పెద్దగా ఉంటుంది, కాయలు చెట్టు పెసరు. అది ఈ చేలోది. ఇది ఒక రకం పెసరు అనమాట, పెద్ద పెసరు. ఇది వచ్చేసి నాటు పెసరు, పూర్తిగా ఒరిస్సా, శ్రీకాకుళం అటు సైడ్ పెసరు. ఇది నాటు పెసరు. ఇది కాయ చిన్నగా ఉంది, కాయ చిన్నగాను గుత్తులుగాను కాసింది. పంట అయితే ఆశాజనకంగానే ఉంది. ఈ పెసలు చిన్న గింజలు అవటం వల్ల గింజలు కొంచెం ఎక్కువ పడింది. దీంట్లో ఎక్కువ పడటం వల్ల చేనంతా ఒత్తుగా ఇప్పుడు చేను తయారైంది కాబట్టి కొంచెం ఖాళీలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఖాళీలు కనబడుతున్నాయి. అందులో మొలిచిన గడ్డి, ఏదైతే గడ్డి మొలిచిందో ఆ గడ్డి అంతా కూడా చనిపోయింది. దానికి ఎండ తగలక చనిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, అది ఇట్లా అయిపోయింది. ఇప్పుడు చేను తయారైపోయింది. ఇంకా ఈ మచ్చలు వచ్చినాయి అంటే చేను తయారైపోయిందని అర్థం. ఇప్పుడు ఈ కాయలు తయారైతే చాలు. ఇప్పుడు కాయలే తయారవుతాయి, మనకి కాయలు కాయదు, పూత రాదు. ఇదిగో చెట్టు ఇది, ఇవి కాయలు. ఇది నాటు పెసరు అనమాట. ఇప్పుడు కలుపు సమస్యని ఎదిరించాలంటే, మనం తట్టుకోవాలంటే ప్రధాన పంట మినువులు, పెసలు, ఇంకా వేరే ఏదైనా ఉలవలు కానీ కొంచెం మోతాదు మించి మనం ఎక్కువ జల్లుకున్నట్లయితే నేల కనపడకుండా పైకి జల్లినట్లయితే విత్తనాలు ఇట్లా గడ్డి అంతా కూడా చనిపోద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడ మేము నీళ్లు పెట్టడం కోసం లేకపోతే స్ప్రేయింగ్లు చేయడానికి మనం నడవటం కోసం బోధులు తీయటం జరిగింది. నేల ఆరుదల కావాలి కాబట్టి. పెసలకి అపరాలు అన్నీ కూడా ఆరుతడి పంటలు. ఇవన్నీ ఎక్కడైతే సూర్యరశ్మి తగులుతుందో అక్కడ కలుపు వచ్చింది. మిగతా చోట్ల లోపల పక్కన కలుపు లేదు, చనిపోయింది అనమాట. మీరు చూస్తున్నారు, ఇది ఒకటి తట్టుకుంది. ఇది రాకాస్తంగా లేకపోతే కుచ్చుగడ్డి అంటాం. ఇది పైకి వస్తుంది కాబట్టి, సన్నగా పొడుగ్గా గడ్డి జాతి పైకి వస్తుంది కాబట్టి ఇది మాత్రం బతికింది. ఆకు జాతి ఇంకా కొంచెం డెలికేట్గా ఉండే గడ్డి జాతి కూడా చనిపోయింది. చూస్తున్నారు మీరు. నేల తేమగా ఉన్నప్పుడు ఈ నేల ఇంత తేమగా గొల్లగా ఉండడానికి కారణం కూడా మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి. అది ఇంకో టపాకాయ పేలింది అక్కడ, పొగ వస్తుంది. ఈ మైక్ వీడియోలో వినిపించిందో లేదో
ఆ తాడు కట్టేసినట్లయితే గ్యాప్లో ఒక్కొక్క 5 మినిట్స్లో ఒక్కొక్క టపాకా పేలుతూ ఉంటే చిలకలు ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట. మనం ఎంతసేపు ఈ పొలం దగ్గరే ఉండటం కుదరకపోవచ్చు. ఒక్కోసారి పొద్దున్నుంచి సాయంత్రం వరకు కాపలా పెడుతుంటే మొన్న ఒక 4 రోజులు పెట్టాము, చిలకలు తోలుతాయి మనిషిని పెట్టాము. రోజుకి 500 ఇచ్చి, వాళ్ళు మినపకాయలు అవుతానికి 500 వాళ్ళకి ఇచ్చి పెట్టాము. మామూలుగా 450. ఒక అమ్మాయి ఉండాలి కాబట్టి ఒంటరిగా ఉండాలి, అమ్మ నేను ఉండాలి అంటే 500 ఇస్తానంటే అప్పుడు చేను దగ్గర ఉండి కాపలా పెట్టాం. 4 రోజులు పెట్టేటప్పుడు 2000 అయింది. 2000లో మనకి 10 కేజీలు కూడా రావు పెసలు. ఇందులో ఎన్ని పండుతాయి అనేది మనం చెప్పలేము. వచ్చిన దిగుబడిని బట్టి మన ఇంట్లోకి సరిపడా ఉంచుకొని మిగిలిన బంధువులకి ఇచ్చుకుని ఇంకా ఏమైనా ఉంటే అప్పుడు కస్టమర్లు ఎవరిని అడిగితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇందులో. కాబట్టి ఏం చేసామంటే ఇవన్నీ చేయలేక ఇంకా ఆ అమ్మాయిని వద్దని ఆపించేసాను. ఈ టపాకాయలను ప్లస్ ఈ కవర్లో కట్టడం జరిగింది. ప్లస్ ఇక్కడ మీకు తాళ్ళు ఊగుతున్నాయి, సౌండ్ కూడా వస్తుండొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ 4 తాళ్ళు ఉన్నాయి, 4 వైర్లు, టేపులు, ఎట్లాంటి టేపులు అనమాట. ఇది రెడ్ కలర్ టేప్, ఇది అది అక్కడ కట్టింది బ్లూ కలర్ టేపు. ఇది టైట్గా లాక్ కడటం వల్ల ఏముందంటే గాలికి ఊగి సౌండ్ వస్తుందన్నమాట. దానికి కొంతవరకు చిలకలు కొంగలు అవి వాలకుండా ఉంటాయి. వరిచేలు అయితే కొంగలు వాలకుండా పనిచేస్తుంది ఇది. అంటే కొంగలు తొక్కేసేటప్పుడు చేను తొక్కే టైంలో కట్టాలి. చేను పెరిగిన తర్వాత కొంగలు తొక్కిన ఇబ్బంది లేదనుకున్నప్పుడు తీసేయచ్చు. అప్పుడు కొంగలు పురుగులను అయితే తింటూ ఉంటాయి. అదండి ప్రస్తుతానికి. ఇది నాటు పెసలు. ఇది చెట్టు నాటు పెసల చెట్టు. ఇది బాగానే వచ్చింది. ఇది కాపు కూడా బాగుంది, చాలా బాగుంది. దీన్ని నాటు పెసలు వేయాలనే ఉద్దేశంతో చాలామందిని, రైతుల్ని, విత్తనం సేకరించే వాళ్ళని అడిగి ఈ నాటు పెసరు విత్తనం సేకరించడం జరిగింది. నా కస్టమర్లోనే ఒకళ్ళు నాకు ఇది ఇచ్చారనమాట. మీరు చూస్తున్నారు, మనం కొట్టిన కషాయాలు అవి సాలినట్లేవు. పురుగు తిన్నది, కాయని పురుగు పట్టింది. చూశారు కదా, పెసలకి పురుగు బాగా తొందరగా ఈజీగా పట్టుద్ది. చాలా ఎక్కువ, మినుము కంటే పెసరకి చాలా ఎక్కువ పట్టుద్ది. ఇప్పుడు వీటిలో కొన్ని గింజలు పోతాయి, కొన్ని గింజలు ఉంటాయి. దిగుబడి వస్తుంది, ఎంత వస్తుందో చెప్తాను. ఇంకొక 15-20 రోజుల్లో చేను తయారవుతుంది. అప్పుడు మళ్ళీ మాట్లాడదామండి. నేను రంజిత్ కుమార్, ప్రకృతి వ్యవసాయం, మంటుమిల్లి, కృష్ణా జిల్లా. నా దగ్గర ఈ పెసలు, మినుములతో పాటు చింతలూరు సన్నాలు, కుజు పటాలియా, మైసూరు మల్లిగ, దూదేశ్వర్, బహురూపి, నవార, మాపిల్లె సాంబ, కుల్లాకార్, రాజముడి బియ్యం నా దగ్గర అందుబాటులో ఉంటాయి. కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 8143370339. నేను ఇక్కడ ఇలా కట్టడం జరిగింది. టపాకాయలు స్లోగా తాడు కాలుతూ వస్తుంది. ఒక్కొక్క ఒత్తి అల్లుకోవడం, ఒక్కొక్క టపాకాయ పేలుతూ ఉంటుంది. ఒకటి మిస్ అయితే అవ్వచ్చు, గ్యాప్ ఎక్కువ అవుతుంది. అప్పుడు పెద్ద ఈ నారబాంబులు కూడా పెట్టడం జరిగింది. ఇదంతా కాలేటప్పటికి 1 గంటన్నర 2 గంటలు పడుతుంది తాడు.